కాంగ్రెస్ హామీలు ఎన్నికల ప్రచారానికే పరిమితమయ్యాయి. ఏడాది పాలనలో ఆ విషయం క్లియర్గా తెలిసిపోయింది. అధికారంలోకి వస్తే రెగ్యులరైజ్ చేస్తామని సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీ నేటికి అమలు కాలేదు. దాంతో సమగ్ర శిక్ష ఉద్యోగులంతా పోరుబాట పట్టారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కస్తూర్బా గాంధీ విద్యాలయాలు మూతపడ్డాయి. సమగ్ర శిక్షా విభాగంలో పనిచేస్తున్న టీచర్లు, ప్రత్యేక అధికారులు, ఆర్సీలు, సిబ్బంది మొత్తం గత 15 రోజులుగా విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. ఒక్క నల్గొండ జిల్లాలోనే 2300 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు విధుల్ని బహిష్కరించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 59 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఉన్న విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు తట్టాబుట్టా సర్దుకొని స్వస్థలాలకు వెళ్లిపోతున్నప్పటికీ ప్రభుత్వంలో కాసింతైనా చలనం లేదు. సమ్మె చేయబట్టికి మేము ఇప్పటికి ఈ రోజుకి 15 రోజులు అయ్యిందండి. ఎందుకు చేస్తున్నాం? మహిళలకు మీరంతా అండదండగా ఉంటామని ఎప్పటి నుండి చెప్తూనే ఉన్నారు. అవి మహాలక్ష్మి ప్రోగ్రాంలు పెట్టి ఇస్తూనే ఉన్నారు. దానిలో భాగంగానే శ్రమ చేసే వాళ్ళకి, పని చేసే వాళ్ళకు ఎందుకు న్యాయం చేయట్లేరు? విద్యాశాఖలో మేము చాలా భాగస్వాములమై ఉండి లక్షల మంది విద్యార్థుల్ని బయటకు పంపించి వారు ఈ రోజుకు సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా మేము తీర్చిదిద్దినాం. అయినా కానీ మహిళలుగా మేమెందుకు చీకట్లో ఉండాలి, మేమెందుకు వెనకబడి ఉండాలనేదే మా ఒక ప్రశ్న. అంటే దీన్ని మీరు పరిగణలోకి తీసుకొని తొందరగా మాకు వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాము. సమాన పనికి సమాన వేతనం అందించి తమను రెగ్యులరైజ్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు ప్రభుత్వంపై తిరుగుబాటుకు దిగారు. గత 15 రోజులుగా ఆర్టీఓ కార్యాలయాల ముందు, కలెక్టరేట్ల ముందు టెంట్లు వేసుకుని దీక్షలు చేస్తున్నారు. ప్రతిరోజు వివిధ రూపాల్లో తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది లేక కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ వెలవెలబోతున్నాయి. అటు హాస్టల్స్ లో వండి పెట్టేవారు లేక, ఇటు పాఠశాలల్లో బోధించే సిబ్బంది లేక విద్యార్థులు ఇంటి బాట పట్టారు. ఓవైపు విద్యార్థుల భవిష్యత్తు ఆగమైతుంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. అసెంబ్లీ ముట్టడి చేశాము, అసెంబ్లీ సాక్షిగా మొన్న కూడా కలిశాము. 15 రోజులైనా కానీ మా పట్ల గవర్నమెంట్ ఏ విధమైన అభిప్రాయం లేకుండా ఇట్లా రోడ్ల మీద ఉంచారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నది మహిళల్ని ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా రోడ్డు ఎక్కనియము, వారి యొక్క బాధలను మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు. ఏది విద్యాశాఖ తన వద్దే పెట్టుకొని విద్యార్థుల భవిష్యత్తుతో రేవంత్ రెడ్డి చెలగాట మారుతున్నాడని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. గత 15 రోజులుగా కేజీబీవీలో తమ పిల్లలకు చదువు చెప్పేవారు లేక, తిండి పెట్టేవారు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. ఇప్పటికే 10th, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కూడా వచ్చిందని, ఈ సమయంలో స్కూల్స్ బంద్ అయితే ఎలా అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తమ పిల్లల బంగారు భవిష్యత్తును నాశనం చేయొద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ సమ్మెలో ఇప్పటికీ 15 రోజులు అయింది. అయినా కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ప్రభుత్వం తరపు నుంచి పిలుపు రాకుండా మాకు అనేక రకాలుగా మమ్మల్ని ఈ రోడ్ల మీద కూర్చోబెట్టించి మా పిల్లలతోని అనేక రకాలైన బాధలు పడుకుంటూ మేము ఇక్కడ రోడ్ల మీద మేము నిరసనలు, అనేక రకాలైన దీక్షలు, వివిధ రకాల ఈరోజు వంటికాలపై నిలబడి దీక్ష చేయడం జరిగింది. నిన్న మేము భిక్షాటన చేసి మేము వివిధ రూపాలలో మేము సమ్మెను కొనసాగిస్తున్నాం. ఈ సమ్మె ఇంకా ఉధృతంగా కొనసాగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మా యొక్క బాధలు ఆలకించి మా కుటుంబాల్లో వెలుగులు నింపుతారని మేము వేయి కళ్ళతో వేచి చూస్తున్నాం. సిబ్బంది లేక కేజీబీవీలు, మోడల్ స్కూల్స్ వెలవెలబోతున్నా ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎన్ని రోజులు సమ్మె చేసుకుంటారో చేసుకోండి అంటూ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. చిటికలో తమ సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు టైం దొరకడం లేదా అంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించే తీరిక రేవంత్ కు దొరకడం లేదా అని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి తమ సమస్యలను పరిష్కరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు తీర్చే వరకు పాఠాలు చెప్పేదే లేదని, సమ్మెలోనే ఉంటామని తేల్చి చెబుతున్నారు.